స్వామి గారు మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. జై బాలయ్య. వినపడతలేదు సరిగ్గా, ఇంకొంచెం గట్టిగా. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి తనయుడు నటసింహం గారి పద్మభూషణ అవార్డు ప్రదాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అఖండ శేష్ ప్రజానికానికి బాల అభిమానులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. అనతి కాలంలోనే తెలుగు జాతి గౌరవాన్ని, తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి ఏకైక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి నందమూరి తారక రామారావు గారి తనయుడుగా పద్మభూషణ్ అవార్డు పొంది ఎంతో మంది యువకులు, యువ హీరోలు వస్తున్నా ఆయనకి సాటి లేనిగా మరి యువ నాయకునిగా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు రాణిస్తున్న సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం అతని యొక్క సేవలను గుర్తించి మరి పద్మభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషం. మరి మా ప్రాంత ప్రజలందరి తరఫున బాలయ్య గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు హిందూపురం ప్రాంతంలో పోటీ చేయడం, మరీ ముఖ్యంగా తండ్రి గారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో ఉండి మారుమూల ప్రాంతమైనటువంటి హిందూపురం ప్రాంతాన్ని ఎంచుకొని వెనుకబడ్డ ప్రాంతమైన హిందూపురే కాదు ఈ అనంతపురం జిల్లానే అభివృద్ధి పథం నడిపించినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారు, నందమూరి తనయుడు అయినటువంటి బాలకృష్ణ గారికి దక్కుతుంది. ఈరోజు ఇన్ని పరిశ్రమలు వచ్చినాయంటే, కృష్ణానది నీళ్ళు వచ్చినాయంటే, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే, ఒకానొక కాలంలో హిందూపురంలో 5 రూపాయల బిందెకు 10 రూపాయల బిందెకు నీళ్లు తాగుతున్నటువంటి దుర్భరమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నుంచి స్వచ్ఛంగా ఈరోజు కృష్ణా జలాల్ని తాపించినటువంటి మహానేత మరి నందమూరి బాలకృష్ణ గారు. అటువంటి నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు మరి పద్మభూషణ్ అవార్డు రావడమే కాదు, భవిష్యత్తులో భారతరత్న అవార్డు కూడా మరి నందమూరి బాలకృష్ణ గారికి రావాల్సింది కోరుకుంటూ ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి అతని భారతరత్న అవార్డు వచ్చి తీరాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి సేవ, ఎనలేనటువంటి సేవ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ యావత్ ప్రపంచంలో కానీ అటువంటి నందమూరి బాలకృష్ణ గారికి భారతరత్న అవార్డు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి పాదాభివందనం చేస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటాం. జై హింద్. అందరూ చాలా గొప్పగా మాట్లాడారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.